అందరు బాగున్నారా? ఈరోజు కొంచెం పొనగంటాకు, కొన్ని బెండకాయలు ఉన్నాయి, 2 కాకరకాయలు ఉన్నాయి, కోసుకుందాము. చిన్న హార్వెస్ట్ చేసుకుందామండి. ఈరోజు పొనగంటాకు చాలా దగ్గరలో ఉంది, కోసేస్తాము. ఉన్నాయండి, కోసుకుందాము. ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి కొన్ని. చిట్టి చామంతి అండి, ఇదిగో కార్తీక మాసం కాబట్టి అంతా మొగ్గంతా వచ్చేసింది. చిన్న చిన్న మొగ్గ కొంచెం దగ్గర పెట్టు. అంతా మొగ్గంతా వచ్చేసింది చెట్టు అంతా. ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి, కోసేసుకున్నాము. ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉందండి, ఇంకొక హార్వెస్ట్కి వస్తుంది, ఇంకొంచెం పెద్దది కావాలి. ఇక్కడ గోవీ చూడండి, మొన్న హార్వెస్ట్లో చూపించాను, మరి చిన్నదిగా ఉండింది. ఇదిగో చూడండి, ఇంకొంచెం పెద్దది అవుతుంది. కోసుకుందాము. ఇక్కడ బొబ్బర్లు కూడా మళ్ళీ వస్తున్నాయండి. ఫస్ట్ కాపు ఒకసారి కాసింది, మళ్ళీ వస్తున్నాయి కాపు అంతాను. ఇంకొక హార్వెస్ట్కి వస్తుంది. మొన్న ఒకసారి చూపించానండి, చిన్న నిమ్మకాయలుగా ఉన్నాయి కదా, ఇగో పెద్దవి చూడండి. ఇక్కడ కూడా పొనగంటాకు ఉంది, ఇది కూడా కోసేసుకుందాము. ఇది మునగ కొమ్మ తెమ్మన్నానండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చిచ్చారు. అది అంటూ నాటున్నాను, కొంచెం పేడ దీనికి పెట్టానండి, ఇగురు పెట్టుకొని వస్తుందేమో చూద్దాం. ఇక్కడ మా ఫ్రెండ్ తెచ్చిచ్చిందండి, మునగ అంటూ తెచ్చిమన్నాను. ఆ కొమ్మ తీసుకొచ్చింది, నేను కొమ్మ అది గుచ్చాను. ఇదిగో పేడ కూడా పెట్టున్నానండి, చూద్దాము ఇగురు పెట్టుకొని ఏమన్నా వస్తుందేమోనని. ఇదిగోండి గోంగూర కూడా వచ్చింది. ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి, తోటకూర వస్తున్నాను. ఇక్కడ మెంతికూర కూడా ఉందండి, కోసేసుకుందాము. తాజాగా ఉంది కదా మెంతికూర, పప్పులో వేసుకుంటే. అక్కడ కూడా ఉంది. ఇక్కడ 2 కాకరకాయలు ఉన్నాయండి, కోసుకుందాము. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది. మొన్న 5-6 కాకరకాయలు కాసినాయి, ఇవి అవి వేసి ఫ్రై చేసేస్తాను. ఇక్కడ ఇక్కడ
ఉమ్, ఉమ్. ఇక్కడ కొన్ని టమోటాలు కూడా ఉన్నాయి, ఇటు చూపి. ఉమ్. ఇక్కడ ఒక బీరకాయ కూడా ఉంది, ఇదిగో ఇంకొక హార్వెస్ట్కి వస్తుందండి, అది ఇది. అక్కడ పొనగంటాకు కోసేస్తాను. ఇంకా అక్కడ ఉంది కదా పొనగంటాకు, అది కూడా కోసేస్తాను. కోసేస్తాను, చాలా ఉంది. వ్యాపారం కూడా వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి, కోసేసుకున్నాము. ఇగో ఇక్కడ కొన్ని ముల్లంగి, పాలకూర విత్తనాలు, గోరు చిక్కుడు విత్తనాలు, పొట్లకాయ విత్తనం కూడా వేసానండి. ఇదిగో పొట్లకాయ విత్తనం కూడా వేసాను, ఆకు వచ్చేసింది. ఇది వచ్చి ఇట్లా చూపి. ఇది టెంకాయ, టెంకాయ చెడు, టెంకాయ మొహం పట్టు వచ్చింది. చూడు, ఇగో ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి, 3 బీరకాయలండి, ఇంకో హార్వెస్ట్కి వస్తున్నాయి. ఓకే అండి, ఇదిగో ఇంత పొనగంటాకు వచ్చిందో చూడండి మీరే. ఇదిగో ఇంత పొనగంటాకు, కొంచెం తోటకూర, కొంచెం మెంతాకు, కొన్ని బెండకాయలు, కొన్ని పచ్చిమిర్చి, 3 కాకరకాయలు. చూడు ఎంత ఆకు వచ్చింది, ఎంత తాజాగా ఉందో చూడండి. మనం ఇంట్లో పండించుకుంటే ఇట్లాగా ఉంటుందండి, మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.